అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిన్నటి నుంచి ఒక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఇంపార్టెంట్ కేసులకు సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో అది మంటల్లో తగలబడిపోయింది అని చెప్పేసి నిన్న పొద్దుగాల మనం చూసినట్లయితే ఎవరు ఆఫీస్కు పోకముందే అక్కడి నుంచి మంటలు వ్యాపించినాయి, దట్టమైన పొగ వ్యాపించింది. అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ ఎవరైతే ఉంటారో ఆఫీస్ బాయ్ డ్యూటీకి వెళ్ళే వరకే లోపల మొత్తము తగలబడిపోతూ ఉన్నది, మంటలు వస్తూ ఉన్నాయి, పొగ వస్తూ ఉన్నది అని చెప్పేసి అప్రమత్తమైన ఆయన బయటకు వచ్చి చెప్పుడు జరిగింది అని చెప్పేసి వార్తలు చూసినాం. దాదాపు గవర్నమెంట్ ఆఫీసులు అంటే 10:30, 11 ఆ సమయానికి ఓపెన్ అవుతాయి. అటెండర్ పోయి తీసే వరకు మొత్తం మీద పొగలు వ్యాపించినాయి, దట్టమైన పొగలు వ్యాపించినాయి అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్పిండు. ఆయన కూడా కొంచెం అస్వస్థతకు గురయ్యిండు. కాకపోతే ఆమె స్పెషల్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం లోపల 4 ఉన్నారు. ఆ నలుగురు అప్రమత్తమై ఆ మంటలు చూసి బయటకు వచ్చేసిర్రు అని చెప్పేసి శిల్పవల్లి చెప్పిండ్రు. స్పెషల్ ఆఫీసరు శిల్పవల్లి చెప్పిండ్రు నిన్న. రైట్, మొత్తం మీద అనుకున్నదే అయింది. ఆ మంటలలో నోటుకు సంబంధించిన ఆధారాలు సహా పలు కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు మొత్తం కాలి బూడిదైనాయి, బుగ్గైనాయి. ఇది ఎవరి పని? ఇన్నొత్తులు గాలిపోయింది, ఇయ్యలనే ఎందుకు గాలిపోయింది? మనం చూడొచ్చు, గతంలో ఓటుకు నోటు వ్యవహారంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనంలో చంద్రబాబు నాయుడు పిటిషన్ వేసుకున్నారు, రేవంత్ రెడ్డి పిటిషన్ వేసుకున్నారు. ఈ కీలకమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా నా మీద నమోదైన కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసు కొట్టేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించిండు రేవంత్ రెడ్డి, కేసు కొట్టేయాలని చెప్పేసి. కానీ ఆ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉండగా మనం చూసినాము, ఇదంతా ఒక పెద్ద ఎత్తున ఒక కథలాగా నడిచింది అని అనిపిస్తూ ఉన్నది. పక్కా ప్లాన్ ప్రకారం ఈ కథ నడిపించారు. సరే, ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలను ఆగం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ ఆధారాలను లేకుండా చేయాలని ఇట్లా చేసిండ్రేమో అన్న అనుమానం ఉన్నది. కానీ ఆ ఓటుకు నోటుకు సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలతో పాటు పలు కీలకమైన ఆధారాలు, పలు కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు, వెరీ సీరియస్ అండ్ డేంజరస్ కేసులు ఏవైతే ఉంటాయో, అంటే ఫోరెన్సిక్ అంటారు, ఈ చిన్న చిన్న వాటిలలో దొరకకపోతే ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి ఆ ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి ఆధారాలు వస్తాయి. ఆ ఆధారాలను మొత్తం నాశనం పట్టించిండ్రు, ఆగం చేసిండ్రు. నిజంగానే షార్ట్ సర్క్యూట్ అయిందా అక్కడ, లేకపోతే కావాల్సుకొని ఇది పని కట్టుకొని చేసిండ్రా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. దీని మీద వేయాలి సిట్టు విచారణ. ఇప్పుడు దాంట్లో గల ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోవడానికి గల కారణాలు ఏంది, ఇంపార్టెంట్ ఆధారాలే కాలిపోవడానికి గల కారణాలు ఏంది అనేది దీని మీద వేయాలి సిట్టు. అక్కడ అసలు మంటలు ఎట్లా చెలరేగినాయి, మంటలు ఎట్లా వచ్చినాయి, షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే ఎట్లా అయింది అని చెప్పేసి మొత్తం మీద అనుకున్నదే అయిందోళ్ళ. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు. దీనికి సంబంధించిన ముచ్చట బయటికి రాగానే నిన్న పొద్దుగాల కాలిపోయింది కదా, 5 ఫైర్ ఇంజన్లతోని మంటలార్పే ప్రయత్నం చేసిండ్రు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. మంటలు చల్లారినాయి. తర్వాత నిన్న ఒక నోటు విడుదల చేసిండ్రు. ఇక్కడ గమనార్హం ఏంటంటే, గమనించాల్సిన ముచ్చట ఏంటంటే, ఈ సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోవడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు అని చెప్పేసి ఒక నోటు విడుదల చేశారు. ఆ నోటు ఎందుకు విడుదల చేసిండ్రో తెలియదు. మరి ఇన్ని ఇంపార్టెంట్ అంశాలు, ఇంపార్టెంట్ ఆధారాలు కాలిపోయినాయి, ఇంపార్టెంట్ కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయినాయి. దాంట్లో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు, కీలకమైన ఆధారాలు కూడా కాలిపోయినాయి. ఈ ఓటుకు నోటు కేసు ఏందో మనందరికీ తెలుసు. ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఆలోచనతోని ఎమ్మెల్యేల కొనుగోలు కార్యక్రమానికి తెరలేపిండు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిండు. ఆధారాలతోని సహా అడ్డంగా దొరికిపోయిండు. నోట్ల సంచులతోని సహా అడ్డంగా దొరికిపోయిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇప్పుడు తప్పించుకుందామన్నా తప్పించుకోలేని పరిస్థితి. అవి వీడియోలు, ఓటుకు నోటుకు సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఆ ఓటుకు నోటుకు సంబంధించిన ఇంపార్టెంట్ కాల్ రికార్డింగ్స్ కానీ లేకపోతే ఆధారాలు కానీ అన్ని కాలి బుగ్గైపోయినాయి నిన్న. రైట్, మొత్తం మీద ఒక ఈ కంప్లైంట్లో రాసుకొచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్లో ఒకటి ఉన్నది ఏంటంటే, ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసు ఆధారాలు బుగ్గి
తగలబడిపోయిన దాదాపు అన్ని కేసులకు సంబంధించిన కీలక ఫైల్స్, మొత్తం 5 రూమ్లలో ఉన్న కీలక ఫైల్స్ కాలిపోయినట్లు ఫిర్యాదు చేసిన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సర్వర్ రూము, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ప్రాపర్టీ రూము, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలసిస్ ఛాంబర్, మొత్తం ఈ 5 రూములు పూర్తిగా కాలిపోయినాయి. ఈ కాలిపోయిన వాటిలలో ఇవే కదా కీలకం, ఇంకేముంటాయి? ఈ కీలకమైన రూమ్లలోనే మంటలు లేచినాయి, ఈ కీలకమైన ఆధారాలు కాలిపోయినాయి. అంటే దీని వెనుక ఎవరున్నారు? దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కదా అసలు సిట్ వేయాల్సింది, దర్యాప్తులు చేయాల్సింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాల్సింది దీని మీద కదా. ఒక ల్యాబు నిజంగా అది పోలీసులకు సంబంధించింది, అక్కడ ల్యాబులనే భద్రత లేనప్పుడు ఇంకేంది చెప్పుర్రి? ఒకవేళ నిజంగానే కావాల్సుకొని చేసిరమ్మా అనుకుంటే అక్కడనే భద్రత లేనప్పుడు అంటే వీళ్ళ చేతిలో అధికారం ఉన్నదని ఏది చేయడానికైనా తెగబడుతుర్రా అన్న అనుమానాలు వస్తున్నాయి కదా ఎవరికైనా. ఎట్లా కాలిపోతాయి అవి? ఆధారాలు, కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు అట్లెట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది? ఇంత అజాగ్రత్తగా ఎట్లుంటారు? అంత ప్రమాదం ఎట్లా జరుగుతుంది? మళ్ళీ ప్రమాదం జరిగినాక పొద్దున్నామల ఎటువంటి నష్టం జరగలేదు అని చెప్పేసి ఒక నోట్ ఎట్లా విడుదల చేస్తారు? మళ్ళీ తెల్లారి పోలీస్ కంప్లైంట్ ఎట్లా చేస్తారు? దీని మీద వేయాలి కదా. ఆ ఇన్స్పెక్టర్ ఇచ్చిన దాని ప్రకారం ఏదైతే ఇన్స్పెక్టర్ ఇచ్చిండ్రు కదా, ఫిర్యాదు చేసిండ్రు కదా, ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేసిండ్రు కదా, దాని ప్రకారము సిట్ అయ్యిరి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తయారు చేయర్రి, వేసి విచారణ కొనసాగించుర్రి. మెయిన్ నిన్న కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు. దానికంటే ముందుగాల ఇది మొత్తము దగ్ధమైపోయిన తర్వాత, మంటలు చల్లార్పబడిన తర్వాత ట్వీట్ చేసిండ్రు. ఆ ట్వీట్లో మాట్లాడిన అంశాలు ఏంటంటే నోటు కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు మాయం చేసేందుకు అయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉన్నదో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సృష్టించబడిన అబద్ధపు ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ అబద్ధపు ఆధారాలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినవి. అండ్ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు రేవంత్ రెడ్డికి సంబంధించిన నోటుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాయం చేసేటందుకే ఈ డ్రామాకు తెరలేపిండ్రేమో అన్న అనుమానం కలుగుతా ఉన్నది అని చెప్పేసి ట్వీట్ చేసిండ్రు. ఇప్పుడు అనుకున్నదే నిజమైంది. మొత్తం మీద నోటుకు సంబంధించిన ఆధారాలు బుగ్గైపోయినాయి. 5 రూములల్లో మంటలు చెలరేగినాయి. ఈ మంటల వల్ల అక్కడ ఉన్న ఆధారాలు మొత్తం దగ్ధమైపోయినాయి. ఈ నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు మాయం చేస్తానికి ఇంకా మిగతా కేసులను కూడా చేయాలనా? ఇక్కడ ఎవరైనా కావాల్సుకొని చేసినట్లయితే మిగతా కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా మాయం చేయన్నా? ఎంతో కష్టపడి సేకరించిన ఆధారాలు ఉంటాయి, కేసులు కొలిక్కచ్చే ఆధారాలు ఉంటాయి, ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. నోటు కేసుకు సంబంధించి ఎప్పుడో రేవంత్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయ్యేది, కానీ ఎవరో కాపాడుతున్నారనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. దాంట్లో బీజేపీ పాత్ర ఉన్నది, అందుకే కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు అని చెప్పేసి, మోడీ పాత్ర ఉన్నది కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు అని చెప్పేసి. కాపాడనైతే కాపాడగలుగుతారు, కానీ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఫైల్ అయిన కేసు, సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా పోయిన కేసు ఎవరు కొట్టేయలేరు కదా. ఎట్లా కొట్టేస్తారు? దేశ అత్యున్నత న్యాయస్థానం కదా, కొట్టేయాలని పిటిషన్ వేసారు. కానీ ఇవన్నీ ఆధారాలు ఉన్నప్పుడు ఎట్లా కొట్టేస్తుంది సుప్రీంకోర్టు ధర్మాసనం? అవి ఆ ఆధారాలు లేకుండా చేయాలి, ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు కొట్టివేయబడాలని చెప్పేసి ఆలోచన చేసిండ్రేమో అన్న అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి. లేకపోతే ఇన్నొద్దుల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు మంటలు రేగుతాయి, ఇప్పుడే ఎందుకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది? అవి పెద్ద పెద్ద ఆఫీసులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అజాగ్రత్త లేకుండా వహించబడతాయి, అవి నిర్వహణ చేస్తారు. ఎందుకంటే స్పెషల్ కేసులు ఉంటాయి, దాంట్లో ఫోరెన్సిక్ అంటారు కాబట్టి ఆధారాలు ఉంటాయి. మొత్తం మీద దీంట్లో ఏదో మతలబు ఉన్నది, దీంట్లో ఏదో కిట్టుకున్నది, కావాల్సుకొని ఇవి చేసిండ్రు అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. రైట్, మొత్తం మీద ఒక్కసారి మనము అక్కడ కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి చూసినట్లయితే ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన వాటిని చూద్దాం మనం. ఇక్కడ పరిధిలోని స్టేట్ ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ లో సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ సపోజిట్లీ
షార్ట్ సర్క్యూట్. దట్ ఇస్ వాట్ వి సస్పెక్ట్. సైంటిఫిక్ మేడం గారు, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించాలి? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ వి కాంట్ సే. అంటే ఇంకా మంటలు ఉన్నాయి మేడం అదుపులో? మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. మేడం ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా లేదు. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. మేడం అప్పుడు ఎంతమంది సిబ్బంది ఉండే మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినదనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఎవాక్యుయేట్ అయిపోయారు. మేడం ఈ కార్యాలయం అంతా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్. ప్రతి శనివారం మన ఖైరతాబాద్లో ఏదో ఒకటి జరుగుతుంది మేడం. శనివారం ఇంకా అట్లా అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది, కానీ థింగ్స్ హ్యాపెన్. దేర్ ఆర్ యాక్సిడెంట్స్. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగిపోయింది. దీనికి సంబంధించిన ఇంకా అంశాలు బయటికి రావాల్సింది ఉంది అని చెప్పేసి ఆమె శిల్పవల్లి చెప్పిన ముచ్చట. నిన్న శిల్పవల్లి గారు చెప్పిన ముచ్చట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్లో దాదాపు ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ ఇంతకుముందు చెప్పిన కదా, ఆ ఇన్స్పెక్టర్ ఇచ్చిన దాని ప్రకారము, కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం, శ్రీనివాసరెడ్డి కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారము శ్రీమతి కే అంజనా ఇన్స్పెక్టెడ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ విత్ వాజ్ ఎఫెక్టెడ్ బై ద ఫైర్ ఇన్సిడెంట్ అండ్ ఫౌండ్ దట్ డ్యామేజ్ హ్యాడ్ బీన్ కాజ్డ్ టు ద కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. ఇవి 5 రూములు, నేను ఇంతకుముందు చెప్పిన కదా, 5 రూములు మొత్తము కాలిపోయినాయి. దాంట్లో ఉన్న కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు మొత్తం కాలిపోయినాయి అని చెప్పేసి చెప్పుడు జరిగింది. ఇది కథ. అనుకున్నదే అయింది, అందరూ ఊహించిన దాని తగ్గట్టే జరిగింది. మొత్తం మీద ఆ 5 రూములలో ఉన్న కీలకమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు పూర్తిగా కాలి బుగ్గైపోయినాయి. నిన్న సాయంత్రం ప్రెస్ నోట్ ఏదైతే విడుదల చేసిండ్రో దాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. దీనివల్ల ఎటువంటి నష్టము లేదు అని చెప్పేసి కొన్ని బయట పెట్టుడు జరిగింది. తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మాత్రం 5 రూములు పూర్తిగా కాలి బుగ్గైపోయినాయి. ఏవైతే దానికి సంబంధించినవి ఉంటాయో అవి మొత్తం పూర్తిగా కాలి బుగ్గైపోయినాయి అని చెప్పేసి వాళ్ళు రాసి ఇచ్చిన కంప్లైంట్లో 5 రూములలో ఉన్న ఆధారాలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. దానిలో కంప్యూటర్కి సంబంధించి లేకపోతే ఇంకో ఛాంబర్కి సంబంధించి కీలకమైన ఆధారాలు, ఫైల్స్ పెట్టే రూము, ఈ మొత్తం కాలిపోయినాయి. దీని మీద కంపల్సరీ స్పెషల్ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కావాల్సుకొని చేసిరా లేకపోతే యాక్సిడెంటల్లీ జరిగిందా అనే అంశంలో అన్న కోణంలో విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏమో మరి విచారణ చేస్తారా లేదా తెలియదు. కాకపోతే ఇందులో ఈ కేసులో ఏఫ్ఐగా ఉన్న జెరూసలేం మత్తయ్య కొన్ని అంశాలు బయటపెట్టిన ఆ మధ్యకాలంలో. వీళ్ళు కావాల్సుకొని నన్నే తిప్పుతుండ్రు. ఈ ఓటుకు నోటు కేసులో ఉన్న మిగతా 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మిగతా 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మీద వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. ఇంకో కొంతమంది ఇంకో 2 ఎవరైతే ఉన్నారో ఉదయ్ సిన్హా లాంటి వాళ్ళు మంచి మంచి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు, కీలకమైన రోల్లో ఉన్నారు, కీలకమైన పదవుల్లో ఉన్నారు. నా పరిస్థితి ఎటు కాకుండా చేసిండ్రు, నన్ను బలిపశువును చేసిండ్రు, ఊకే నేనే తిరగాల్సి వస్తుంది, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, వీళ్ళు కనుక కోర్టుకు హాజరు కాకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇంకా మీరు దగ్ధం చేసిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని నేను బయట పెడతా అని చెప్పేసి కూడా బెదిరించుడు జరిగింది. బెదిరించుడు అంటే హెచ్చరికలు, పాపం ఒక్కనే తిప్పుతారు అని చెప్పేసి. మరి చూడాలి ఈ కథ ఎటు మలుపు తిరుగుతుంది. నిజంగానే ఆధారాలు లేకుండా చేయాలనే ఆలోచనతోనే ఇట్లా చేసిండ్రా? ఒకవేళ అట్లనే చేసినట్లయితే కంపల్సరీ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఆధారాలు సేకరించడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. ఆ ఆధారాలను మాయం చేసిండ్రు. ఆ ఆధారాలు ఇంకా మళ్ళా సృష్టించబడలేవు అని తెలిసి మళ్ళీ ఏం చేసిర్రు, మొత్తం మీద వాటిని కాలబెట్టిననే ప్రయత్నాలు అయితే జరిగినాయి అని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. మరి చూద్దాం ఏమవుతుంది ఏం కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.